ఐపీఎల్ వేదికగా క్రికెట్ చరిత్రలోనే గతంలో కనీవిని ఎరుగని రికార్డులు బద్దలవుతున్నాయి. 287 లాంటి అత్యంత భారీ స్కోర్లు, 262 లాంటి అతిపెద్ద రన్ చేజ్లు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఐపీఎల్ 2024 రికార్డులు పుట్టగా మారిపోయింది. తాజాగా ఆర్సీబీ ఆల్రౌండర్ విల్ జాక్స్ సైతం ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఇలాంటి రికార్డు కూడా ఎవరూ సాధించలేదు. కేవలం 6 నిమిషాల్లోనే హాఫ్ సెంచరీ నుంచి సెంచరీ మార్కును అందుకున్నాడు. తొలి హాఫ్ సెంచరీ చేసేందుకు బాగా టైం తీసుకున్న జాక్స్ తర్వాత 50 పరుగులు కొట్టడానికి కేవలం 10 బంతులు 6 నిమిషాలు తీసుకున్నాడు. 6.42 నిమిషాల సమయంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జాక్స్ 6.48 నిమిషాలకు సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇది క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా నిలుస్తుంది. టైం పరంగా, బాల్స్ పరంగా విల్ జాక్స్ చేసిన సెకండ్ హాఫ్ 50 రన్స్ తో చరిత్ర తిరిగి రాశాడు. గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల టార్గెట్ ను చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీకి అద్భుత విజయాన్ని అందిస్తూ కేవలం 41 బంతుల్లోనే 5 4లు 10 6లతో విధ్వంసం సృష్టించి సరిగ్గా 100 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. చివర్లో విజయానికి 1 రన్ అవసరమైన సమయంలో ఏకంగా 6 బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పుడు జాక్స్ 94 రన్స్ వద్ద నాట్అవుట్ గా ఉన్నాడు. అయితే తొలి 50 రన్స్ చేయడానికి జాక్స్ 31 బంతులు తీసుకున్నాడు. ఇది కూడా వేగవంతమైన హాఫ్ సెంచరీయే కానీ అసలు విధ్వంసం నెక్స్ట్ 50 రన్స్ కొట్టడంలో ఉంది. 31 బంతుల్లో 50 పూర్తి చేసుకున్న జాక్స్ సెంచరీ మార్కును అందుకోవడానికి కేవలం 10 బంతులు తీసుకున్నాడు. దీన్ని బట్టి విల్ జాక్స్ విధ్వంసం ఏ రేంజ్ లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక ఎండులో కోహ్లీ 50 పూర్తి చేసుకుని ఉండడంతో ఈ చేజ్ ను ఆర్సీబీ ప్రశాంతంగా పూర్తి చేసుకుంటుందని అంతా భావించారు. కానీ విల్ జాక్స్ ఒక్కసారిగా శివాలెత్తిపోవడంతో 16 ఓవర్లలోనే ఆర్సీబీ 206 పరుగులు చేసి గుజరాత్ టైటన్స్ ను చిత్తుగా ఓడించింది. పైగా ఈ విజయంతో ఆర్సీబీ రికార్డు కూడా సాధించింది. 200+ రన్ చేజ్ ను అతి తక్కువ ఓవర్లలో పూర్తి చేసిన టీమ్ గా నిలిచింది. మరి ఈ మ్యాచ్ లో విల్ జాక్స్ సృష్టించిన విధ్వంసంతో పాటు 50 నుంచి 60కి చేరుకోవడానికి కేవలం 10 బంతులు 6 నిమిషాలు తీసుకోవడంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.